సినీ నటుడు పవన్ కళ్యాణ్ నోటు దురద వల్లే హరహర వీరమల్లు సినిమాపై నీల మేఘాలు కమ్ముకున్నాయి. ఆ మేఘాలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఇండస్ట్రీలోని పెద్ద హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా తోడవడంతో ఆ సినిమా హిట్టా పట్టా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే ఈరోజు పలు థియేటర్లలో ప్రదర్శించిన బెనిఫిట్ షోలను చూస్తే సినిమాపై ఉన్న భారీ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కాగా మొదటి రోజు బెనిఫిట్ షోకే నగరంలోని కొన్ని థియేటర్లు ఖాళీగా కనిపించడం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్కు ముందు ఫ్యాన్స్ చాలా హడావుడి చేస్తుంటారు. బాంబులు, బాణాసంచాలతో కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకోవడం చాలాసార్లు చూశాం. అలాగే పెద్ద పెద్ద కటౌట్లు పెట్టడం, దానికి పాలాభిషేకం చేయడం, గజమాలతో హీరో కటౌట్ను పూర్తిగా మూసేయడం చూస్తుంటాం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఒక అడుగు ముందుకేసి తమ బైకులకు సైలెన్సర్లు తీసి పెద్ద పెద్ద శబ్దాలు చేసి అభిమానాన్ని చాటుకున్న పరిస్థితి కూడా చూసాం. అలాగే తమ హీరో సినిమాకు బాగా కలెక్షన్లు రావాలని, థియేటర్లు వినియోగదారులతో నిండిపోయి కలకల్లాడాలనే ఉద్దేశంతో కేక్ కటింగ్లు పెట్టి ఆ కేక్ ముక్కలను సినిమాకు వచ్చే వారికి ఇచ్చి తమ హీరో సినిమా కోసం గొప్పలు చెప్పుకోవడం కూడా చూసాం. కానీ ఈరోజు రిలీజ్ అయిన హరహర మల్లు సినిమాకు ఫ్యాన్స్ నుంచి అటువంటి హడావుడి కనిపించకపోవడంతో ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. బహుశా సినిమా పోయిందా? ఇప్పటికే 2 సార్లు డేట్ మార్చిన సినిమా ఇది. అలాంటి సినిమాకి ఎందుకు హడావుడి చేయడం? ఎందుకని ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారా? లేదా టీడీపీకి పల్లకి మోసేందుకు పూర్తిగా సిద్ధపడిన పవన్ కళ్యాణ్ సినిమాకు మొక్కుబడిగా ఏదో చేసి ఊరుకుంటే మంచిదని నిర్ణయానికి వచ్చారా? ఇలా ఒకటేటి సినిమాపై ఫ్యాన్స్లో ఉన్న సందేహాలపై ప్రజల్లో చర్చించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలాగుంటే కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు ఆయా యాజమాన్యాలు పవన్ కళ్యాణ్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, ఆయనేమో సినిమా ఫంక్షన్లను రాజకీయంగా వాడుకుంటూ నోటికి ఏదొస్తుంది మాట్లాడడం వల్ల ప్రతిసారి వివాదం కావడం, తద్వారా నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం సర్వసాధారణ విషయంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత 7 సంవత్సరాలుగా చూస్తే సినిమా ఫంక్షన్లకు హాజరైన పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు ఎలా ఆడాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు పచ్చ బ్యాచ్ అండగా ఉందని నోటుకొచ్చింది మాట్లాడితే హీరోకి ఏమీ కాదు, కానీ నిర్మాకు మాత్రం పైనుంచి కింద వరకు తడిచిపోవడం ఖాయం. హీరోలుగా నటించే వాళ్ళు నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. అంతేగాని మనకు రావాల్సింది మనకు వచ్చేసింది, నిర్మాత ఎలా పోతే నాకేంటి అనుకునే వాళ్ళే సినిమా ఫంక్షన్లు కూడా రాజకీయ వేదికలుగా మార్చుకోవడం వల్ల ఈరోజు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి ఫ్యాన్స్ కూడా దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా నోటు దురద ఉన్న వాళ్ళని నిర్మాతలు హీరోగా తీసుకోకుండా కొత్త వారితో సినిమాలు తీసుకుంటే కనీసం గౌరవమైన దక్కుతుందని పలువురు కోరుతున్నారు.